హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ కిసాన్ రాజమండ్రి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి కస్టమర్ రావడం జరిగింది చాఫ్ కటర్ తీసుకోవడానికి. ఒకసారి సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో ఎలా ఉపయోగించేవారు ఆయనకి గడ్డి కట్ చేయడానికి అని. ఇప్పుడు మళ్ళీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈ చాఫ్ కటర్ తీసుకున్నారు కదా మన దగ్గర, మీరు గతంలో ఎలా వాడేవారండి గడ్డి కట్ చేయడం కదా? ఖర్చుతోటి గట్ట నరికేవాళ్ళం అండి. అయ్యే ముక్కలా పొడికి కానీ అది రద్దు ఎక్కువ వస్తుందని ఇలా మిషనని ఇది చేసాం. ఆ గుండ కింద అయితే బాగుంటది కదా అనేసి దానికదే. అంటే మీరు గతంలో కట్ చేయడం అంటే ఒక మనిషి ఇద్దరు మనుషులు పెట్టి కట్ చేసి ఇద్దరు ఉండి కట్ చేసుకుంటా ఉండేవాళ్ళం అండి. అంటే యాత్ర ఎక్కువ అనేసి తింటాం బాగా తింటాయి అనేసి ఇది. అంటే అది పెట్టింది ఇంకా వేస్ట్ గా ఉండిపోయి ఆకులేదు ఆ రేకులు తినేసేసి మళ్ళీ పొలంలో వదిలేసి. ఇప్పుడు దీంట్లో మనం డెమో చేసాం కదండి, మీరు గడ్డి తెచ్చారు 2 రకాల గడ్డి. ఇది కట్ చేసి పెడతాం వల్ల ఏంటంటారు గేదెలకి? బాగుంటది కదండి, బాగా తింటాయి. బాగా తినేస్తాయి రద్దు లేకుండా. ఎంతమంది 2 మనుషులు చేసేవారు. ఇప్పుడు దీనికి ఎంతమంది చేయాలంటారా? దీనికి ఇప్పుడు ఒకడైతే సరిపోతాడండి. అంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈజీగా ఉంటది కదండి. మరి గేదె పాలు కూడా బాగా ఇస్తాను. అవును, దిగుబడిని ఇంకా ఇప్పుడు బట్టి చూడాలండి దాన్ని. అంటే దిగుబడి బాగానే వస్తుంది కదా. అవును, పుల్లు తింటేనే ఇంక ఇది అవుద్ది. అవును, అది కాబట్టి పొలంలో వేసి లాగలా చేసిపోయేవాడు. దీని వల్ల ఏంటంటే గేదె కూడా అరుగుదల బాగుంటదండి. బాగా కట్ చేసి పెడతాం. అవును, ఎక్కువ తింటదండి.